నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమే నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడేలో. యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడేలో. ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ. ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ 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 ರೇಲ. కివి భాష తెగవారు మాట్లాడుతూ పాడుతున్నారు, పాడి డాన్సులు చేస్తున్నారు. నల్లని సావు వర్ణించు చెప్పిన డొక్కి మేలించు రమ్ము నెత్తీటన్నోరు మాడసురు మిందినా మరమరంతా సిలువని మోసి నీకు నాకు నెమ్మది తత్తుండమ్మా. మన పాపమంతా సిలువని మోసి నీకు నాకు రక్షణ తత్తుండమ్మా. వేద మందనాదయ్యో వేద బ్రతుకనాదయ్యో నాకు తెలియోడిల్లే ఇంజరు అడసుర మందిరా నల్లడి సావు వర్ణించు చెప్పిన డొక్కి
వాక్యే నాకు తోడు నీడా. మన దర్శనం సంఘం లేని సంఘ స్థాపన. అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గొత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణు. ఈ టీవీలో చూపిస్తున్న ఇలాంటి అభాగ్యులందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి, వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ యొక్క చింతపల్లి అడవుల్లో గొంతుపాకలటువంటి పంచాయతీలో ఇంచుమించు 17 గ్రామాలు దాటి ఉన్నాయి. ఈ కొండల్లో ఎలా ఉందో మీరు కల్లారా చూద్దురని ఈ యొక్క కొండల్లోకి వెళ్తున్నాం. దేవుని సేవ ఎలా చేస్తున్నారో మీరు చూద్దురని. ఓకే, ఈ భయంకరటువంటి రోడ్డు ఇది వర్షం పడిందంటే వెళ్ళే పరిస్థితి లేదండి, అంత భయంకరటువంటి రోడ్డు ఇది. ఎన్నోసార్లు ఎంత కొత్త బండి అయినా ప్యాచి పడిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ బాధ అంతా నా జాతి వారు, నా కివి ప్రజలు ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలి అని చదువు లేని వ్యక్తులకి రాతుల బడులు చెప్పి చదువు నేర్చుకుని అనేకులకి ఆ చదువు కూడా నేర్పడాన్ని వీళ్ళే నేర్చుకుని కివి తెగ ప్రజలకి వారు చదువు చెప్తూ అక్షరాలు నేర్పుతూ ఏనుమతులు మాన్పించి సంతకాలు నేర్పుతున్నారు. అద్భుతమైన సేవా పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. ఈ భయంకర దట్టమైన అడవిలో ఎలా జరుగుతుంది? ఈ చింతపల్లి అడవుల్లో చూసి ఈ యొక్క పరిసరిని సహకరించండి. ఈ చర్చి చూడండి, ఈ గ్రామంలో మట్టి పెట్టుకున్న గోడలు ఇవి. ఈ మట్టి గోడలు పైన రేకేశ్వర చుట్టూ కూడా తడికలతో ఉంది. ఈ తడికలతో ఉంది. ఈ మట్టి గోడలు వర్షాకాలం అప్పుడు ఏమైందంటే ఈ మట్టి జల్లు కొట్టేసి మొత్తం మట్టి పడిపోయింది. ఈ తడికలన్నీ మొత్తం ఆ తడికలు మట్టి అంతా పడిపోయింది. ఈ మందిరం కట్టబడాలి. ఈ తమ్ముడు జాన్ మార్కు కష్టపడి సంఘం కట్టి ఈయన శిష్యుడిగా తయారు చేసినటువంటి తమ్ముడు ఈ రమేష్ గారు ఎక్కడ పరిసరి చేస్తున్నాడు. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ చింతపల్లి అడవుల్లో ఈ కివి తెగ ప్రజల మధ్యలో ఈ మందిరాన్ని మీరు చూశారు. ఈ ఎదురు బొంగులతో కట్టి భయంకరంగా వర్షం వచ్చేటాడు కారేయటం ఇవన్నీ చూసాం. కాబట్టి దాన్ని ఇప్పుడు తీసివేసి 40 ఇంటూ పొడవు వెడల్పు 20 చాలా పెద్ద మందిరం కడుతున్నారు. మరి దీనికి ఈ టీవీ చూస్తున్న మీరు దయతో మీరు గుప్పులు ఇప్పి సమృద్ధిగా కానుకలు ఇస్తే త్వరగా ఈ మందిరం కంప్లీట్ చేస్తాం. ఈ మే నెలలో 1వ తారీఖున స్టార్ట్ చేస్తాం. ఈ మే నెల వర్షాకాలం రాకముందే కంప్లీట్ చేయాలని అత్యాసక్తితో మేము పనిచేస్తున్నాం. దీన్ని చూస్తున్న మీరు మీకు దేవుడి ప్రేరేపణ కలగచేస్తే మీరు దేవుని మందిరం కడితే మీ కుటుంబాల్ని మీరు ఒకవేళ ఇల్లు కడితే ఇల్లు కానీ మీ పిల్లల జీవితాలు కానీ మీ పిల్లల భవిష్యత్తు కానీ దేవుడు కడతాడు. దేవుడికి ఇచ్చేంతవరకు ప్రపంచంలో పాడైపోయిన లేరు కనుక దయతో మీరు సహాయం చేసి మీ కుటుంబాలు దీవించబడతారని ఈ గుప్పులు లిప్పి సమృద్ధి ఇస్తారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ కివి తెగ ప్రజలందరూ రక్షించబడాలి. ప్రజలు కొండల మీద ఉన్న ప్రజలందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించే భాగ్యము వాళ్ళకి అవకాశం కలగచేయండి. మీరు మీ గుప్పులు లిప్పి సమృద్ధి కానుకలు ఇచ్చి ఈ మందిర నిర్మాణం కోసం సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. దేవునికి బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు! ఈ విధంగా ముఖాముఖిగా కలుసుకొని దేవుని స్తుతించే భాగ్యం ఇచ్చాడే, ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన సజీవులుగా మనల్ని చేసి ఆయన గణపరిశ భాగ్యం ఇచ్చాడు. కనుక ఈ సమయంలో కొద్దిసేపు దేవుని పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానించుకున్నాం. ప్రసంగి గ్రంథము అద్భుతమైన మాట ఉంది. ఆ మాటని మనం చదువుకొని ముందు సాగుదాం. ప్రసంగి 10వ అధ్యాయము 18వ వచనంలో చదువుదాం. సోమరితనం చేత ఇంటికప్పు దిగబడిపోవును, చేతులు బద్ధకం చేత ఇల్లుకు
కురియును. చూడండి, అబ్బా ఎంత గొప్ప మాట. ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటంటే కుటుంబంలో ఉండకూడనివి. నేను ఎక్కడ వాక్యం చెప్పినా సబ్జెక్ట్ లేకుండా చెప్పను. ఆది కాండం ప్రకటన వరకు మొత్తం బైబిల్ అంతా తిరిగేసి ఏం చెప్పారంటే ఏం చెప్పారు అన్నట్టు ఉన్నాను. నేను తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి అర్థమైనట్టు విపులంగా చెప్తాను కనుక దయతో బైబిల్ ఉన్నవాళ్ళు ఒకవేళ బైబిల్ లేకపోయినా శ్రద్ధగా వినండి. మీ కుటుంబాలు కట్టబడాలి, మీ పిల్లలు దీవించబడాలి. నా ఉద్దేశం అంటే ఈ టీవీలో వాక్యం చెప్పినప్పుడు ఈ టీవీ పరిసరి ద్వారా కొన్ని కుటుంబాలను కట్టబడాలి, కొంతమంది జీవితాలను కట్టబడాలి, కొంతమంది చీకట్ల నుండి వెలుగులకు రావాలి. అలాగా ప్రభావవంతమైనటువంటి వాక్యాన్ని, ప్రభావవంతమైనటువంటి ఆ దేవుని తేజస్సుని ప్రజల్లోకి వెళ్ళకపోతే ఎక్కడేసిన గొంగలు అక్కడలా ఉంటుంది. అలా కాదు. నా ఉద్దేశం అంతా ఏంటంటే మీ జీవితాల్లో మీ కుటుంబాలు, మీ జీవితాలు వెలిగించబడాలి. నా దేవుని చేత మీ నిండారా ఆశీర్వదించబడాలి. అది నా ఉద్దేశం. ఈరోజు నేను ప్రపంచం కోసం వాళ్ళందరి కోసం నేను చెప్పట్లేదు. నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే కుటుంబాల్లో ఉండకూడనివి. మొట్టమొదట ఇక్కడ ప్రసంగి ఏమంటాడంటే 10:18 సోమరతనము చేత ఇంటి కప్పు దిగిపోవును, చేతులు బద్ధకము చేత ఇల్లు కురును. చూసారా, రిపేర్ వచ్చిందంటే ఆ రిపేర్ చేయించుకోవాలి ఇల్లు. సోమర్తనం ఎంత భయంకరంగా ఉంటుందంటే సోమర్తనం వల్ల ప్రమాదాలు కోరిని తెచ్చుకుంటాం. ఈరోజు కరెంటు బిల్లు కట్టాలి, టైం అయిపోతుంది. టైం అయిపోయిన తర్వాత కూడా కట్టలేదనుకో వెలుగులో ఉన్న నీవు ఆ కరెంటు ఫీజులు తీసి వెళ్ళిపోతారు. కరెంట్ ఇవ్వరు. వెలుగు నుండి చీకట్లోకి వచ్చేస్తావు సోమర్తనం వల్ల. టైం టు టైం కడితే ఎవరిని జోలికి రారు. మొన్న నేను కల్లారు చూసా, ఒక బండి ఫైనాన్స్ మీద తీసుకున్నాడు. ఆ ఫైనాన్స్ టైం టు టైం కట్టాలి, డబ్బులు లేక డబ్బులు ఉండి ఆ టైం కట్టలేకపోయాడు. బండి పబ్లిక్లో ఈ వ్యక్తి మాట్లాడుతుండగా వాళ్ళు వచ్చి బండి పట్టుకుని వెళ్ళిపోయారు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే సోమర్తనం వల్ల ప్రమాదాలు నెత్తి మీద తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి సోమర్తనం ఉండకూడదు. ఎప్పటికీ నా భార్య కానీ నా పిల్లలు కానీ మా సంఘస్థులు అంటారు 62 సంవత్సరాలు వచ్చేసిన అయ్యగారు ఈనాడు ఫోన్ చేసి మాట్లాడను, ఫోన్ చేసి ఇదే కానీ ముఖాముఖి కలుద్దామంటే అవ్వట్లేదు. ఎందుకంటే ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులు ఎవరే కష్టాలతో ఉన్నారో, బాధలతో ఉన్నారో వారు ఫోన్ చేస్తే వారి ఇంట్లోకి వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేసి తిరుగుతూ ఉంటాను. 5 రాష్ట్రాల్లో ఈ కోయ, కొండ్రెడ్డి, గొత్తుకోయ, లంబాడీసు, గదబ, కివి, ఈ మాల్టో, మరాఠీ, ఒడియా ఈ ప్రజలు తెగ అందరూ అన్ని తెగల్లోకి వెళ్ళి మమేకమే వాళ్ళ సమస్యల కోసం ప్రార్థన చేసి దేవుని పాదాలు తడిపి ఆ యొక్క వ్యక్తుల యొక్క జీవితాలు కట్టబడాలని దేవుడు నన్ను అందుకోసమే ఏర్పాటు చేసుకున్నాడు. ఇల్లు, వాకిలు, భార్య, పిల్లలు విడిచిపెట్టమని అనట్లేదు. కానీ దేవుని కన్నా అమితంగా అది ఏది ఎక్కువ కాదు. అది నా ఉద్దేశం. కాబట్టి దేవుని బిడ్డలారా, కుటుంబాల్లో ఉండకూడనటువంటిది మొట్టమొదట సోమర్తనం ఉండకూడదు. రెండోది సామెతల గ్రంథం 17:1 చక్కని మాట ఉంది. 17:1 ఎంత గొప్ప మాట ఉందంటే రుచి అయిన భోజనం పదార్థంలోనూ కలహముతో కూడి ఉండిన ఇంటి కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టు మొక్క తినటం మేలు. అబ్బబ్బబ్బా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. అయ్యా యేసయ్యా నీ స్తోత్రం నాయన. కలహం అంటే పగ, ఈర్ష, అహంకారం, గర్వం, ఎప్పుడు తగాదాలు. ఈ భయంకరమైన పరిస్థితిలో నెమ్మదిలేని జీవితం జీవిస్తారు. నేను ఒక కుటుంబాన్ని చూసా విజయవాడలో. అన్న ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. విజయవాడలో వాళ్ళు చక్కని దంపతులు ఎంత అందంగా ఉంటారో భార్య భర్తలు. ఇంత మంచి కుటుంబం ఏదో మాట వచ్చి పిల్లల పెళ్ళిళ్ళ దగ్గర మాట వచ్చి వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటారు. కానీ ఆమె టైం అయిందంటే భోజనం పెట్టి వెళ్ళిపోద్ది ఆమె రూమ్లోకి. ఈయన టైం ప్రకారం వెళ్ళి భోజనం చేయడం. ఇద్దరు మాట్లాడుకోరు. నేను అన్నాను పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తారు, అంతా అయిపోయింది, ఈ వయసులో ఎందుకమ్మ ఇలా ఉంటున్నారంటే ఆయన పెద్ద పొగరండి. అమ్మ నాయన ఆయన పొగరు ఎవరు అంటలేరండి, దేవుడే అనసాలి అంటుంది దేవుడు. అది కొద్దిగా ఎంప్లాయ్ అండి, నా మీద ఎక్కువ జీతం తెచ్చుకుంది రిటైర్ అయిపోయాం. ఇప్పుడు ఈ వయసులో ఏంటండి నా మీద రాజార్కం చేస్తుంది అని ఆయన అంటున్నాడు. అప్పుడు కూర్చోబెట్టి చెప్పా, ఇంతవరకు అయిపోయింది. ఈ కొద్దిపాటి జీవితం ఎవరిని ముందు పిలుస్తాడో ఎవరిని వెనక్కి పిలుస్తాడో తెలియదు. ఈ కొద్దిపాటి జీవితానికి ఇన్ని గొడవలు మీకు అవసరం అంట? మీకు ఆస్తి లేదని గొడవ ఏంటి? పిల్లలు బ్రహ్మాండ సెటిల్ అయిపోయారు. మీకు చూస్తే బ్రహ్మాండ ఉంటే అపార్ట్మెంట్ రెంట్లే చాలు మీ యొక్క జీతాలు కాకన్నా. ఇంత గొప్ప స్థితిలో ఉండి ఏంటమ్మా పిచ్చి పని, తప్పు రాత్రులు
ఒక్కో టైంలో భయంకర బలహీనత వస్తే భార్య రూమ్లో భర్త రూమ్లో ఉంటే అలాగా వచ్చినటువంటి బలహీనతకి వచ్చిన హార్ట్ అటాక్ కానీ సడన్గా మంచిలు కానీ మందులు కానీ ఇచ్చే వ్యక్తి లేకపోతే వెంటనే చచ్చిపోతారమ్మా. ఆ మరణం మీకు అవసరమా? అప్పుడు ఏడిస్తే అయ్యో నా భార్య అయ్యో నా భర్త అని ఏడిస్తే ప్రతిఫలం లేదండి. చేతులెత్తి దండం పెడుతున్నాను. ఈ టీవీ చూస్తున్న మీరు కూడా అలాంటి పిచ్చి పనులు చేస్తూ భార్య భర్తలు దూరంగా ఉంటున్నారా? నేను ఒక బ్రదర్ మొన్న 3 సార్లు సింగపూర్ వెళ్ళిపోయానండి. 3, 5, 15 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 15 సంవత్సరాలు దూరంగా ఉన్నావు. ఇంటి దగ్గర పిల్లలు భార్య సంకనాకి పోయారు. డబ్బు విచ్చలవిడిగా ఉండడం వల్ల ఈ కొద్దిపాటి జీవితం దేవుడు జతపరిచిన దేనికంటే సంతోషంగా ఉండండి అయ్యా, సంతోషం బ్రతకండి అయ్యా, మిమ్మల్ని పోషించే దేవుడు నేను ఉన్నానని చెప్తున్నాడు. తప్పు కాదు, స్టేట్స్ వెళ్ళి సంపాదించడం తప్పు కాదు. నువ్వు పంపిస్తున్న డబ్బు నీ పిల్లలకి నీకు ఉపయోగపడుతుందా, ఇష్టం వచ్చి జలసా చేయటానికి ఉపయోగపడుతుందో ఆలోచించండి. ఒక బండే 3 లక్షలు దాటి ఉందట ఆ కుర్రోడికి. మామూలుగా ఎంత అందంగా ఉండేవాడు ఆ కుర్రోడు. ఈరోజు ఆడపిల్లకైనా జుట్టు అందక నాన్న తిప్పలు పడుతున్నారు. వీడికైతే ఇక్కడ జుట్టు అందుతుంది. ఇంత భయంకరంగా ఏంటంటే ఫ్యాషన్. నువ్వు సంపాదిస్తున్న డబ్బు నీ కుటుంబానికి బెకార్లు చేయటం కాదు, దైవికంగా నీ దేవుని సన్నిధిలో ఇది దేవుని బ్రతికే బ్రతుకుల్ని ఈ డబ్బు ఉపయోగపడాలి. వాళ్ళు చదువుకున్న చదువులు కానీ వారు ప్రవర్తిస్తున్న ప్రవర్తన కానీ ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. నేను స్టేట్స్లలో డబ్బు పంపించేస్తున్నానండి. నేను కుటుంబాన్ని చూసాను, కల్లారు చెప్తున్నాను. చదువులేని వ్యక్తి ఎప్పుడైతే డబ్బు విదేశాలకు వెళ్ళి సంపాదించి తెచ్చి పంపడం మొదలెట్టిందో ఈ చదువులేని వ్యక్తి ఎన్ని మేకప్లో ఎంత భయంకరం తయారైపోయింది. ఎప్పుడైనా గృహదర్శనకి వెళ్ళి ప్రార్థన చేద్దామంటే ఎప్పుడు దొరకదు, ఇంటి దగ్గర ఉండదు. ఏమని ఫోన్ చేస్తే నేను ఫలానా దగ్గర ఉన్నాను. ఎంత భయంకరం. భర్త లేనప్పుడు నీకేం పని? దేశదమ్మర్లా తిరగడం, ఇల్లుని కనిపెట్టుకొని పిల్లలు కనిపెట్టుకొని ఉండాలి కదా. ఈరోజు చేతులు దండం పెట్టి చెప్పే మాట ఏంటంటే, నా దేవుడు కుటుంబంలో ఉండకూడని విషయాలు చెప్పమని చెప్పాడు. మొదటిది, సోమరి తన కుటుంబాన్ని నాశనం చేసుకుంటాడు. రెండోది, కలహము. భార్యాభర్తల్లో కలహాలు ఉంటే మాత్రం ఆ కుటుంబం ఎప్పుడూ బాగుపడదు. ఎండకెళ్ళి వచ్చినటువంటి భర్తకి సేదోడి ఓదాడుగా మంచిలు ఇచ్చి ఆ వెళ్ళిన పని ఏమైందో మంచిలు ఇచ్చి కూర్చొని మాట్లాడుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఆ భర్తకు కానీ ఆ భార్యకి కానీ సంతోషం అనిపిస్తుంది. సాయంత్రం అయితే ఎన్ని తగాదాలు ఉన్న సాయంత్రం అయ్యేసరికి సద్దుమణిగిపోయి అన్యోన్యంగా ఉండడం నేర్చుకోండి. వయసు మళ్ళీతున్న కొలిది పౌరుషాలకు వెళ్ళొద్దు. భార్య భర్తలు దూరంగా ఉండొద్దు. సంతోషంగా ఉండి ఎవరికి ఎటువంటి ఎప్పుడు ఏమొస్తుందో ఈ శరీరం మొన్న నేను ఒక ఆయన చూశాను. 3 రోజులు కంటిన్యూ మోషన్ రాలేదు, పాస్గా రాలేదు, ఇది రాలేదు. అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే ఏముందంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయట. ఆ 3 రోజులు పడిన యాతన నరక యాతన. మోషన్ ట్యాబ్లెట్ ఇచ్చి ఇనేమి చేయించి అన్నీ చేయించారు. అప్పుడు సంతోషంగా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు. చూసారా, భార్య పక్కన ఉంది కాబట్టి ఆ వ్యక్తిని బతికించుకోగలిగింది. ఎప్పుడు కొంతమంది పెళ్ళిళ్ళు చేసిన తర్వాత కూతురు దగ్గరని కొడుకు దగ్గరని భార్య కొన్ని రోజులు అక్కడికి వెళ్ళిపోద్ది, ఉండిపోద్ది. భర్త అలా ఉండిపోతే ఇంట్లో ఉన్న మగోడు సంగతి ఏంటి? నేను చెప్పే సబ్జెక్ట్ ఈరోజు ఏంటంటే, కుటుంబాలు కట్టుకోండి. కుటుంబాల్లో ఉండకూడని విషయాలు మీకు చెప్తున్నాను. ఏ కుటుంబాన్ని ఉద్దేశించి మాత్రం చెప్పట్లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ ఈ పరిస్థితిని ఈ కుటుంబం ఉందో నా కుటుంబం ఉందో ఆ కుటుంబాలు సరి చేసుకుందాం, మనం దీవించబడదాం. కాబట్టి మూడోదిగా మీకా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం, స్వార్థం. 2వ వచనంలో స్వార్థం. 1 సోమర్తనం ఉండకూడదు, 2వది కలహాలు ఉండకూడదు, 3వది
మూడోది స్వార్థం. స్వార్థం ఉండకూడదు. కొన్ని కుటుంబాల్లో చూస్తా, నాకు విచిత్రం ఏంటంటే కష్టపడి రాత్రి పాలన కంటే కష్టపడి డబ్బు తెస్తే కొద్దిగా మందు అలవాటు ఉంటే ఎప్పుడు తీసేస్తుంది డబ్బులు. తీసేసి డబ్బంతా ఏదైనా సెలవులు వచ్చిందంటే ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మగారికి ఇచ్చి, వాళ్ళ అమ్మగారు ఇచ్చారని అక్కడ ఏవైనా ఉంటే అవి కొనుక్కొని మా అమ్మగారు ఇది ఇచ్చారు అది ఇచ్చారని. కష్టం ఏంటిది? పోనీ అమ్మగారు ఇవ్వటానికి అమ్మగారు ఏమైనా డబ్బు ఉన్నోళ్ళంటే ఏ పూటకి ఆ పూటకి ఆ పని చేసుకుంటేనే డబ్బులు వచ్చేవాళ్ళు. అది తిండికే ప్రాబ్లం వాళ్ళ అమ్మగారికి. ఇది పట్టుకెళ్ళి ఇస్తుంటుంది, రైస్ అన్నీ పట్టుకొని వెళ్తుంటుంది. అన్నీ చేసి చివరికి వాళ్ళ అమ్మగారు ఇచ్చారని అది కొని ఇది కొని తీసుకొస్తాయి. అక్కడ నీ భర్త పరుగు పోవట్లేదా? నువ్వెక్కడే కొనుక్కొని నా భర్త ఇదిగో నకిలీ ఇచ్చేశాడు, ఇదిగో జొంకాలు కొన్నాడు, లేదా ఇదిగో తాడు కొన్నాడు, ఇవన్నీ చెప్పుకో. నీ భర్తను హెచ్చించు. ఏమి ఇవ్వలేని వాళ్ళు కాళ్ళ కోసం ఎందుకు చెప్తావు? ఏ రోజైతే నువ్వు పెళ్లి చేసుకున్నావో ఆ రోజు నుండి అమ్మగారి మీద మోజు, అమ్మగారి మీద ఉన్నటువంటి దీది తగ్గిపోవాలి. నీ భర్త మీద, నీ కుటుంబం మీద నువ్వు కుటుంబాన్ని కట్టుకోవాలి. నిన్ను చూసి నీ కూతురు పెళ్లి చేసినప్పుడు నీ కూతురు కూడా నేర్చుకోవాలి. అంతేగాని ఎప్పుడు అమ్మగారు అలాంటి మాటలు చేయకండి. ఇది స్వార్థం. భర్త, నా అన్నదమ్ములు, నా అక్క, ఇది కాదు. నీ పిల్లలు, నీ కుటుంబం నువ్వు కట్టుకో. నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త అని ఫీలింగ్తో బ్రతకాలండి. ఎంతోమంది కుటుంబాలు ఏదైనా ప్రపంచంలో స్త్రీ భరిస్తుంది, కానీ తల్లిదండ్రులు తిరిగితే మాత్రం ఒప్పుకోరు, జన్మించిన తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళ జోలు తేకన్నా మీ కుటుంబాలు మీరు చేసుకోండి, మీ పనులు మీరు చేసుకోండి, కుటుంబాలుగా కట్టుకోండి, పిల్లల్ని జీవితాలు కట్టండి. మూడోదిగా దోపుడు సొమ్ము. సామెతలు 17:13 కూడా చక్కని మాట ఉంటుంది. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. చూసారా ఎంత భయంకర మాట, ఎంత భయంకర మాట. మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంటి నుండి కీడు తొలగిపోదు. చూసారా? ఓ గ్లోరీ టు ద గాడ్. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు అయ్యా. ప్రపంచంలో అండి, నేను యేసుప్రభువుని నమ్ముకోకముందు ఎంత విలువైన మాటలు నాకు తెలియదు. ఇతరులకి కీడు, నాకంటే గొప్పడేటని ఏదో కుయ్యతు పని ఆ ఉద్యోగంలోనే అవచ్చు, ఇంటి దగ్గర స్థలాల దగ్గర కానీ భూముల దగ్గర కానీ కుయ్యతు పనులే. ఈ జీవం గల దేవుని సత్యాన్ని తెలుసుకునేక ఆయన అంటాడు, ఎంత గొప్ప మాట అంటాడండి. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంటి నుండి కీడు తొలగిపోదు. కీడు తలపెడుతండి, అవతల వ్యక్తి క్షణం ఆ కీడు వల్ల నష్టపోవచ్చు, కానీ మళ్ళీ దేవుడు ఆయన తెలియదు కనుక ఆ దేవుడు ఏమొచ్చి సరిచేసి వాళ్ళు దీవిస్తాడండి. ఈ కీడు తలపెట్టాడే ఈ వ్యక్తి మాత్రం తప్పనిసరిగా ఆ కీడు అలా ఉండిపోద్ది. అలా ఉండిపోయి తన పిల్లలకు కానీ తన భార్యకు కానీ తనకు కానీ ఆ కీడు వెంబడిస్తూనే ఉంటుంది. అటువంటి వ్యక్తులకి ఏది తలపెట్టినా ఏది ముట్టుకున్నా అన్నీ సర్వనాశనమే. ఇప్పుడు కూడా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, దేవుని బిడ్డలుగా ఇతరులకి మేలు చేయండి, కానీ కీడు తలపెట్టకండి. దానివల్ల పిల్లలకి శాపమండి. శాతనైతే మీరు పెట్టండి, పెట్టలేకపోతే పెట్టి వ్యక్తికి దారి చూపించండి. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మన దగ్గర ఓల్డేజ్ హోమ్ నడుస్తుంది. విధవరాలైనటువంటి వ్యక్తులకి టైలరింగ్ నేర్పి ఆ టైలరింగ్ల మీద వాళ్ళు బ్రతికేటట్టు చేస్తున్నాం. ఈ కొండల్లో, లోయల్లో, దట్టమైన అడవుల్లో కోయ, కొండ్రెడ్డి, గొత్తుకోయ, లంబాడీసు, గదబ, ఆ యొక్క కివి, మాల్టో, మరాఠీ, ఒడియా, ఇన్ని జాతుల మధ్యలో పరిసరి జరుగుతుంది. మేలు చేయండి, ఈ పరిసరికి మేలు చేసి మీ కీడుని తొలగించుకోండి. నిండారా దేవుళ్ళు పొందండి. ఎంత గొప్ప దేవుడు అంటే, దయగల వారిపై దయ చూపించు, కఠినల ఎడల వికటము చూపును. నా దేవుడు ఎటుంటాడంటే, దయగలిగినటువంటి మనసు కలిగి ఈ వృద్ధులకని ఇలాగా ఈ పాస్టర్ పిల్లలు స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి. స్కూల్ ఓపెన్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఫీజుల కోసం, పుస్తకాల కోసం, వాళ్ళ డ్రెస్సుల కోసం, బూట్ల కోసం కొన్ని అవసరతలు ఉన్నాయి పాస్టర్కి.
మీ చేతనైతే యేసు శక్తి సువార్త పరిసరికి మీ తోసింది కానుక రూపంలో ఇవ్వండి. మేలు చేయండి. మేలు చేసి మీ ఇంట్లో ఉన్న కీడంతా తొలగిపోయేటట్టు చేసుకోండి. ఎక్కడైతే సాతాను బంధకాలు బంధించబడినారో ఆ సాతాను బంధకాలని పాతాళానికి నా దేవుడు తొక్కటానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారా? మేలు చేసి ఆ కీడుని తొలగించే దమ్ము మీకుందా? అలా ఉన్నట్లయితే రండి, కలిసి ప్రార్థన చేద్దాం, మేలైన ఆశీర్వాదాలు పొందాం. యేసు శక్తి సువార్త పరిసరిని ఇంకా అనేక తెగల మధ్యలో అనేక కొండల మీద, ఆ కొండలపైన ఉన్న ప్రజలకి అడవులలోనూ దట్టమైనటువంటి అరణ్య ప్రాంతంలో జరుగుతున్న పరిసరికి రండి, మీరు చూడండి, వచ్చి సహకరించండి. రాలేకపోతే కనిపిస్తున్న ఫోన్ నంబర్లకు ఫోన్పే చేసి సహకరించండి. అలా చేసినప్పుడు దేవుడు నిండారు దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఈరోజు కుటుంబ వ్యవస్థ కోసం సోమర్తనం ఉండకూడదని, కలహం ఉండకూడదని, దోపుడు సొమ్ము ఇంట్లో ఉండకూడదని, స్వార్థం ఉండకూడదని, కీడు ఉండకూడదని, అసూయలు ఉండకూడదని, పగలు ఉండకూడదని, పక్షపాతం ఉండకూడదని ఎన్ని గొప్ప విషయాలు చెప్పావు తండ్రి. మా కుటుంబంలో, మా జీవితంలో, నా బ్రతుకులో అటువంటి లేకన్నా మేము దేవునికిచ్చి ఈ ప్రపంచంలో పాడైపోయిన లేరు. ఇంకా దేవా నీకిచ్చి నీ పరిసరి చేసి యుగయుగాలు ఉండే రాజ్యంలో మేము అందరం చేర్చబడ్డాన్ని సహాయం చేయమని, ప్రతి కుటుంబంలో కీడు తొలగిపోయి, ప్రతి కుటుంబంలో మీరు చెప్పిన మాటలు నాయన, సోమర్తనము, కలహములు, దోపుడు సొమ్ము, స్వార్థము, కీడు, అసూయ, పగలు, పక్షపాతం ఏవీ లేకుండా మా కుటుంబాలను మేము పరిపాలించుకునే భాగ్యం దయచేయమని, పరిశుద్ధాత్మ దేవుడా మాకు బోధించి నడిపించమని, ప్రతి అవసరతలు క్రీస్తు యేసు మహిమలను తీర్చమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా, నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను, కాపాడుము నన్ను, నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా, నీ చరణం నాకు చాలును దేవా, నీ కృప నాకు. శరణం దేవా, నీ చరణం నాకు చాలును దేవా, నీ కృప నాకు. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా.